జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది. ఈ సభాముగా అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్దాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈరోజు చెప్తున్నారు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే శాశ్వత వీసీలు ఏర్పాటు చేస్తాం. సెర్చ్ కమిటీ రావాలి, కూర్చోవాలి, అప్లికెంట్స్ కూడా అప్లై చేయాలి. ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం. మీ ఇంటి మీద దాడికి వచ్చిన జోగి రమేష్ తనయుడిని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం పాలన మీద కంటే కక్ష సాధింపులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని మన కామెంట్ చేశారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. మంగళగిరి అంటేనే లక్ష్మీనారాయణ స్వామి గుడి, లక్ష్మీనారాయణ అంటే మంగళగిరి. అలాంటి గుడిలో ఉదయం పూట ఉచిత ప్రసాదం దొరకట్లేదని చెప్పి భక్తులకి ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. అలానే మెట్ల మార్గం కానీ, పెద్ద కోనేరు కానీ, ఈ పనులన్నీ అలానే ఉండిపోయింది. సో వాటి మీద ఏదైనా పరిశీలన చేసే అవకాశం ఉందా? మీ అందరు తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, కోనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మారుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి.
ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను. వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరి గురించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని. అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి. దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోంచేసే, ఉచితంగా భోంచేసే హక్కు వాళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం, వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు. దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెలకి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారికి 1 కోటి రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అందరూ ముందలు రావాలి. ఇదొక పవిత్రమైన బాధ్యత మంది. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆలోచన ఒకటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. ప్రభుత్వాలు పొరపాటున మారినా ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన డిగ్రీ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ 6th to 10th క్లాస్ సంబంధించి ప్రభుత్వంలో ఒక్క కాలేజీ కూడా లేవు. సో వాటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అమ్మా, ముందల ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాలేజెస్ ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ 50% మాత్రమే ఉంది. సో అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. అదేవిధంగా స్కూల్స్ వచ్చేగల ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల గత 2 సంవత్సరాల్లో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలు. లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం. గత 10 సంవత్సరాల్లో లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం. సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయాలి. ప్రైవేట్ రంగంతో పోటీ పడాలని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం. సో నేను మంత్రి ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు. ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే కేజీ నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు కింద ఉంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను. కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. తూచా తప్పకుండా నేను చేస్తాను.